అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను శిలువలో పలికిన 7 మాటలు చెప్పుచున్నాను. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుము. ఈ మాటను మనం లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూసుకోవచ్చు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఈ మాటను మనం లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చూసుకోవచ్చు. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాటను మనం యోహాను 9వ అధ్యాయం 26 నుంచి 27 వచనాల్లో చూసుకోవచ్చు. నాలుగవ మాట, ఏలి ఏలి లామ సబక్తా, అంటే నా దేవా నన్నేలా చేయబడిచితివి. ఈ మాటను మనం 2 పుస్తకాల్లో చూసుకోవచ్చు. మొదటి పుస్తకం మత్తయి, రెండవ పుస్తకం మార్కు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 46వ వచనం, మార్కు సువార్తలో 15వ అధ్యాయం 34వ వచనం. ఐదో మాట, నేను తప్పుకొనుచున్నాను. మాటను మనం యోహాను 19వ అధ్యాయం 28వ వచనంలో చూసుకోవచ్చు. ఆరో మాట, సమాప్తమైనది. ఈ మాటను మనం యోహాను 19వ అధ్యాయం 30 వచనంలో చూసుకోవచ్చు. ఏడో మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ మాటను మనం లూకా 23వ అధ్యాయం 46వ వచనంలో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.